5 ఏళ్ళ అంటే మనం చూసిన ప్రకారం అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే ఉద్యోగాలకి ఏం లేదండి, అంతే. ఉద్యోగాలకి సరిగ్గా చేయలేదు. ఉద్యోగాలు కూడా బాగా వస్తే బాగుంటుందని నా ఆలోచన. సూపర్గా ఉంటుంది. వాళ్ళని ఆయన రావాలి, ఆయన వస్తేనే మనం డెవలప్ అయ్యేది. ఆయన లేని డెవలప్ కాదు ఎవడైనా. వేరే ఎవరైతే చేయలేరు. ఆయన వస్తాడు చేస్తాడు, ఎవరైతే చేయలేరు. ఇంకా ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ నుంచి మరి ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. ఇప్పుడు బాగానే ఉంది. రైతులకి అది బాగానే జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు అనుకుంటున్నారు. కొంతమంది అట్ట అంటున్నారు, కొంతమంది ఇట్ట అంటున్నారు. ఏదైద్దో అన్నీ బాగానే ఉంది. A to Z చెప్పమంటారా? ఏం బాగా చేశాడు? పోలవరం 60% అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం సహకరించిపోయినా ఇలా 60-70% అయిపోయింది. రేపు జూన్ నెలలో ఆల్రెడీ నీళ్ళు ఇస్తాడు. పెన్షన్లు వచ్చేసరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 65 ఏళ్ళ నుండి ప్రతి ఊర్లో పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 65 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చారు. దాన్ని ఇచ్చినయే కాకుండా మళ్ళీ దాని డబల్ 200 నుంచి 10 రెట్లు ఎక్కువ చేసి ఇస్తున్నాడు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు మొన్న అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరికి పసుపు కుంకం కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాం ఇలా ఎన్టీఆర్ హౌసింగ్ కానీ మళ్ళీ ప్రధానమంత్రి హౌసింగ్ కానీ మొత్తం ఇలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చినాయి. ఏ ఊరు చూసుకున్నా ఒక పార్టీ ఇదివరకు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్టీతో సంబంధం ఉండి వాళ్ళు ఇల్లు చెబితేనే ఇవ్వాలని. ఇలా అట్ట కాదు. ప్రతి ఒక్క పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి జన్మూలో ఏదైతే అర్జీలు ఇచ్చారో అర్జీ ప్రతి ఒక్క దాని మీద చూశాడు. మళ్ళీ రిపీట్గా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఇలా ప్రతి ఒక్కరు 70 నుంచి 80% సాటిస్ఫై అయ్యారు. చదువుకున్న వాళ్ళకి కానీ ఇలా చదువుకున్న వాళ్ళకి రేపు డాల నుంచి నిరుద్యోగ భృతి డిగ్రీ అయిపోయి నిరుద్యోగ భృతి 2000 వస్తుంది. ఇలా ఏ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇలా పక్కన స్టేట్లో ఆల్రెడీ నిరుద్యోగ భృతి తీయడానికి ఇంతవరకు మళ్ళీ వాళ్ళు రెండోసారి రెఫరెండం ఇచ్చినా కానీ ఇంతవరకు లేదు. కానీ ఈక ముందర ఇలా ఇస్తున్నాడు నిరుద్యోగ భృతి 2000 అని సీఎం గారు అనౌన్స్ చేశారు. మళ్ళీ కొత్త ప్రాజెక్టు మాకు వైకుంఠపురంలో మళ్ళీ కొత్త ప్రాజెక్టు బ్రిడ్జి చేశాడు. అంటే ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి వేరే వాడు వస్తే మళ్ళీ ఏం చేస్తాడో అనేసి పాతవన్నీ ఆపేస్తారు. మళ్ళీ బాబే రావాలి. 5 ఏళ్ళ పరిపాలన ఇదే. ఏమిస్తున్నారు ఏమి ఇట్లా ఊరిక రోజు నేను బ్యాంకు దగ్గర చూస్తున్నా అందరు కవర్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కవర్లు తీసుకొని తిరుగుతున్నారు. బ్యాంకు దగ్గరికి తిరుగుతున్నారు. వాళ్ళకి సహాయం చేసింది ఏమీ లేదు. ఏ గవర్నమెంట్ కూడా చేయదు. ఎవరు వచ్చినా కానీ మొక్కుబడి కోసం వస్తారు. అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పుడు బ్రాందీ షాపులు ఎప్పుడైతే ఆధార్ కార్డు అడిగి వాళ్ళకి మందు ఇస్తారో అప్పుడే వీళ్ళు పేద ప్రజలు తాగి వాంతి చేసుకునే డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నాయుడు గారు మళ్ళీ వస్తారు. ఆయన చేసే అభివృద్ధి అన్ని జనాలందరూ కనపడుతుంది. ఒక పట్టుసీమ, ఒక పులిచింతల ఆయన అభివృద్ధి అయింది. ఎన్నో డాక్రాలకు పెన్షన్ అయింది. పశువు కుంకు కింద రీసెంట్గా అన్నదాత సుఖీభావ కింద డబ్బులు పడ్డాయి. ఇవన్నీ చూస్తే ఇంకొక 20 సంవత్సరాలు ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కంటిన్యూ అవుతారు. రాబోయే తరాల వాళ్ళకి ప్రధానమంత్రి గారు కూడా అవ్వచ్చు. ఆయన అభివృద్ధి బాగా కనపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటారు. ప్రతిపక్ష నాయకుడు ఉండే హోదా కూడా లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో ఉండట్లేదు. దానివల్ల ఉపయోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారు రావాలి. అది ప్రతిపక్ష నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు వచ్చినా అభివృద్ధి అనేది జరగదు. అభిమానులు అంటే చాలా కష్టపడుతున్నారు. సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. అది అవతల ప్రతిపక్ష నాయకులు కానీ ఇంకెవరు పోరాడేది ఏముందని దాని మీద ఏది చేసినా చేయలేదని చెప్పి అదొక రచ్చ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.